మహాత్ములు ముద్దుబిడ్డడు. అధ్యాయం 12. భరద్వాజ గారి దినచర్య. భరద్వాజ గారు చిన్నతనములో ఆడుతూ పాడుతూ గడిపిన 17వ ఏట అన్వేషణ మొదలైన నాటి నుండి వారి దినచర్యలో మార్పు రాకపోలేదు. అన్వేషణానంతరం వారి దినచర్య అంతా బహుగ్రంథ పఠనం చర్చలతోటి సాగిపోయింది. విద్యానగర్ ప్రవేశించాక బ్రహ్మచారిగా ఉంటున్నప్పుడు తెల్లవారుజామున లేవటం, ధ్యానం చేయడం, ఆసనాలు వేయడం, కళాశాలకు లెసన్స్ ప్రిపేర్ కావటం, కళాశాల అనంతరం సాయంత్రపు వేళ గదికి వచ్చే విద్యార్థులతో ఆగంతుకులతో చర్చలు, సత్సంగాలు చేయటం, సాయంకాలం షికారుగా గోడలి వైపు వెళ్ళి సువర్ణముఖి నది ఇసుక తెన్నెల్లో కూర్చొని ప్రకృతిని పరిశీలించడం, గదికి వచ్చాక రాత్రి భోజనానంతరం బాగా ప్రొద్దుపోయే వరకు చర్చలు, లేఖలు వ్రాయడం, గ్రంథరచన ఇలా ఉండేది వారి దినచర్య. సెలవు దినాల్లో అవధూతల మహాత్ముల దర్శనానికి వెళ్ళేవారు. గదిలో పగలనక రాత్రనక చిరుచాప మీదనే కూర్చోవటం, పడుకోవటం, తలగడగా పుస్తకాలు వాడేవారు. గృహస్థాశ్రమం స్వీకరించాక కూడా వీరి దినచర్యలో ప్రత్యేక మార్పు లేదు. ఒంగోలు ప్రవేశించాక తెల్లవారుజామున 5 గంటలకు లేవటం, కాగడ ఆరతి ఇవ్వటం, గ్రంథరచన ప్రారంభించటం, చిన్నారి బిడ్డలకు వేద ద్వారకులకు ప్రక్కగదిలో పాఠ్యాంశాలు చెప్పటం, తర్వాత స్నానం చేయటం, తిరిగి గ్రంథరచన విషయాలను డిటెక్ట్ చేస్తూ వ్రాయిస్తూ తాను వ్రాస్తూ వచ్చి పోయే వారితో సంభాషిస్తూ మధ్యాహ్నం వరకు అలా సాగేది. డిటెక్ట్ చేయనప్పుడు ఆపేసి మధ్యలో వచ్చేపోయే వారితో మాట్లాడుతున్నా సరే వారు వెళ్ళగానే ఎక్కడ ఆపేశాము అని వ్రాస్తున్న వ్యక్తులను అడగక సరిగ్గా ఆపిన చోట నుండే అలా చెప్తూ పోతుండేవారు. ఉదయం ఆరతి కాగానే బ్రూ కాఫీ తీసుకునేవారు. రోజులో మధ్యలో అప్పుడప్పుడు బ్రూ కాఫీ త్రాగేవారు. మధ్యాహ్నం భోజనం అమ్మగారి ధర్మపత్ని గదిలో వారి ప్రక్కన కుర్చీలో కూర్చొని స్టూలుపై ప్లేటు పెట్టుకొని దూర ప్రాంతాల నుండి వచ్చిన వారితో కలిసి భోజనం చేసేవారు. ఆ సమయంలో అవసరం వస్తే చక్కగా మాట్లాడుతూనే భోంచేసేవారు. భోజనంలో ముఖ్యంగా ఇష్టమైన పదార్థాలంటూ ఏమీ ఉండవు. కానీ కాకరకాయ పులుసు, వంకాయ బజ్జీ, బెండకాయ కూర, ముద్దపప్పు, దోసకాయ వాడేవారు. రాత్రిపూట ఎక్కువగా నూనె లేకుండా చపాతీ నిప్పుల మీద కాల్చినవి తీసుకునేవారు. భోజనానంతరం స్వీటు కిళ్ళి వేసుకునేవారు. స్వీట్స్లో బెల్లంతో చేసిన అరిసెలు, బియ్యంతో పాలేసి చేసిన పాయసం తీసుకునేవారు. మధ్యాహ్నం భోజనానంతరం యథాప్రకారం మొదటి గదిలో దత్తస్వామి, శ్రీ సాయి, శ్రీ రమణ మహర్షుల వారికి ఎదురుగా కూర్చొని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన లేఖలను చూస్తూ సమాధానాలు ఇచ్చేవారు. వారి కూర్చున్న చోటుకు వెనక గోడకు ఎప్పుడూ 3 దూరం ఎడమ ఉండేది. ఎక్కువగా అర్ధపద్మాసనములో కూర్చునేవారు. సాయంకాలం పట్టణంలోని వారు సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులతో, జిజ్ఞాసువులతో సంభాషిస్తుండగా ఆచార్యుల వారు వెదజల్లే ప్రశాంత పరిమళాలని భక్తులు ఆస్వాదిస్తూ ఉండేవారు. అష్టావధానం చేస్తున్న పండితుడులా ఎదుటివారు పైకి ప్రశ్నించని వారి మనసుల్లో దాగియున్న సందేహాలకు, ప్రశ్నలకు సమాధానాలు ఎంచక్క సంభాషణ ద్వారా అలా అందించేవారు. బ్యాటరీ లీక్ అయితే ఛార్జీ చేసుకున్నట్లు ఎదుటివారు మనసు ఆనందంతో నింపుకునేవారు. రాత్రి 10 గంటలు కూడా అయిందన్న విషయాన్ని గమనించక తన్మయత్వంతో ఓలలాడేవారు. ప్రక్కగదిలో మాస్టారు గారిని గురుభావంతో చూస్తూ కూర్చుని ఉండే అమ్మగారు ఆ సమయంలో భోజన విషయం గుర్తు చేస్తే ఆ అంటూ సమాధానం ఇస్తుండగా వచ్చిన వారు తృప్తి నొందిన మనసులతో ఆ రోజుకు సెలవు తీసుకుంటూ ఆ మనోహరమూర్తి, ప్రేమమూర్తి, జ్ఞానమూర్తి సాంగత్యం కొరకు మరుసటి రోజు సాయంత్రానికి గంటలు లెక్కించుకుంటూ ఇళ్లకు వెళ్ళేవారు. రాత్రి భోజనానంతరం తిరిగి 11 గంటల నుండి గ్రంథరచనలో నిమగ్నమయ్యి రాత్రి 3 గంటల తర్వాత పడుకునేవారు. వారు ఈ లోకానికి అందించేటంత అందించాలని ప్రతి క్షణాన్ని సద్వినియోగపరిచేవారు. పళ్ళు తోముతూ చదివేవారు. చివరకు కాలకృత్యాలకు వెళ్ళినప్పుడు కూడా ఏదో ఒక పుస్తకాన్ని తీసుకువెళ్ళి చదివేవారు.
ఊపిరి సలపని పనిలో ఉండేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే వారి దినచర్య అంతా ధర్మాచరణే. మహాత్ములు ముద్దుబిడ్డెడు. అధ్యాయము 12, 102వ పేజీ. మాస్టర్ రూపం. ఇప్పటి చిరంజీవి ద్వారకాబాబులాగా చిన్నప్పుడు భరద్వాజ గారు ఉండేవారంటే ఆశ్చర్యపోనక్కరలేదు. విద్యానగర్లో 35-36 సంవత్సరాల ప్రాయంలో తేజోవంతమైన కళ్ళు, కొనతేలిన అందమైన ముక్కు, ప్రశాంత వదనంతో, నగు మోముతో, పల్చటి శరీరం, చక్కటి తెలుపు వర్ణంతో, మిక్కిలి పొడుగు, మిక్కిలి పొట్టి, కానీ 5-7 అడుగుల ఎత్తు కలిగి ఉండేవారు. చక్కని వారి నడక ప్రత్యేకంగా ఉంటూ టీవీగా ఉండేది. దట్టమైన నల్లటి గుబురు గడ్డం ఉండేది. ఒంగోలు ప్రవేశించాక కొద్ది సంవత్సరాలకు కాస్త శరీరం లావు పెరిగి మోము గుండ్రంగా ఉన్నట్లుండేది. కానీ వారి ముఖం కోలముఖమే. చురుకుదనం ఎప్పటిలాగా ఏ మాత్రం తగ్గలేదు. మాస్టారు గారు ఎర్రగా ఉంటారని కొందరికి, పసుమిచాయిలో ఉంటారని కొందరికి అనిపిస్తుంది. కానీ వారు చక్కటి తెలుపు వర్ణంలో ఉంటారు. తెలుపు లోపల రక్తం ఉండుటచే అలా ఎరుపు రంగు అనిపిస్తారు అంటారు అమ్మగారు. మాస్టారు చదువుకుంటూ వ్రాసుకుంటూ ఉండగా చిరంజీవి పి. రామారావు తలకు నూనె పూసి తలదువ్వేవారు. శరీరం గురించి, శరీర అలంకరణ పట్ల వారికి దృష్టే లేదు. ఏమాత్రం మెయింటైన్ చేసేవారు కాదు. బాహ్య సౌందర్యములో ఇతరుల కన్నా ప్రత్యేకంగా ఉండాలనే ధోరణి కనపట్టదు. చక్కటి ఆరోగ్యానికి ఆసనాలు వేసేవారు. ప్రసంగాలకు వెళ్లాల్సి వస్తే ఒంట్లో నడతగా ఉన్నా పట్టించుకునేవారు కాదు. కనీసం ఇంట్లో శ్రీమతితో కూడా ప్రత్యేకంగా అనారోగ్యాన్ని గురించి చెప్పేవారు కాదు. ఆ విషయంలో వారెంత పట్టించుకోని వారంటే, ఒక గురు పౌర్ణమి నాడు వెంకటగిరి, సూళ్లూరుపేట సత్సంగ సభ్యులందరూ వచ్చి విద్యానగర్లో మాస్టర్ గదిలో భజన, జాగరణ చేస్తున్నారు. మాస్టర్ గారు అర్ధగంటకొకసారి లేచి లోపలికెళ్ళి వచ్చి యథాప్రకారం అందరి మధ్యలో కూర్చుంటున్నారు. కారణం తెలియదు. తెల్లవారింది. అప్పుడు మాస్టర్ గారిని అలా మాటిమాటికి మధ్యలో రావటానికి కారణం కనుక్కోగా, మాస్టర్ గారు రాత్రంతా మోషన్స్ అయ్యాయి. మీరంతా మీ ఇళ్లల్లో బాబా ఫోటోలు లేకనా ఇంత దూరం వచ్చారు? ఇంతమందిని ఆయనే తీసుకొచ్చాడు. అనారోగ్యంతో ఎందుకు పెట్టాలి? వీడేమి చేస్తాడో చూస్తామని పరీక్ష పెట్టాడు అన్నారు. ఒకసారి షిరిడీ వెళ్ళినప్పుడు ఒక దంపతులకు సంతాన విషయంగా బాబాను ప్రార్థించి సమాధి మందిరం పైభాగం నుండి క్రిందకు దిగుచుండగా మెట్లపై జారిపడగా బ్యాక్ బోన్ నొప్పి పట్టగా చాలా కాలం ఆ నొప్పిని భరించారు. ఇంకొకసారి ఉపన్యాసాలకై శ్రీ మన్నవ సత్యం 1.5 కిలోమీటర్లు సైకిలుపై తీసుకెళ్లి విడిచారు. 3 గంటల పాటు మాట్లాడారు. అనంతరం ప్రశ్నలు, సమాధానం. ఇంటికి వచ్చాక 2-3 గంటల పాటు మన లోకంలో లేరు. అప్పటికే 5 రోజుల నుండి తీవ్ర జ్వరం వల్ల అన్నం కూడా సరిగా తీసుకోలేదు. మరొకసారి శ్రీ వెంకయ్యస్వామి సమాధి మందిర స్థాపనకు గొలగమూడి వచ్చారు. ఆశ్రమంలో పడుకుందామని మాస్టర్ గారు అన్నారు. శ్రీ పెసల సుబ్బరామయ్య గారు ఇక్కడ రద్దీగా ఉందని ఊరి చివర గొలగమూడి దేవాలయంలో పడుకుందామని మాస్టర్ గారితో పాటు వెంటనున్న వారిని తీసుకుని వెళుతూ అచ్చట వేరే వారిని అడిగి చాప తీసుకుని వెళ్లారు. చీకట్లో త్రోవ తప్పి ముళ్లకంపలో నడిచి అతి కష్టంపై అక్కడికి చేరాక మాస్టర్ గారికి ఈ చాప పరిస్తే అది చింతపండుకు చుట్టే ముళ్ళు, ఈత చాప. దానిపైన దుప్పటి పరిస్తే ఆ దుప్పటిని తీసివేసి ప్రక్కవారికి ఇస్తూ తాను మాత్రం ముళ్ళ చాప మీదనే పడుకున్నారు మాస్టారు. ఒకసారి శ్రీ పి. సుధాకర్ రెడ్డి లెక్చరర్, విద్యానగర్, మాస్టర్ వెంట శ్రీశైలం వెళ్లారు. శ్రీ పూర్ణానంద స్వామివారి ఆశ్రమంలో స్వామివారి ఆశీస్సులు తీసుకుని పాతాళగంగకు వెళ్ళి అక్కడ నుండి పాలధార, పంచదారకు బయలుదేరారు. కాళ్లకు చెప్పులు లేవు. తీవ్రమైన ఎండకు కాళ్లు మాడిపోతున్నాయి. అట్లే నడిచారు. పాలధార చేరేసరికి కాళ్లు బొబ్బలు ఎక్కగా సుధాకర్ రెడ్డి బాధతో, సార్ ఇక నా పని అయిపోయింది, కాళ్ళు బొబ్బలెక్కాయి సార్, చూడండి అన్నారు. మాస్టర్ గారు, నీవు పైకి చెప్తున్నావు, నేను చెప్పలేదు అంతే అన్నారు. వారి పాదాలు చూడగా ఎర్రగా కంది ఉన్నాయి. నాకే బాధ వేసింది అంటారు శ్రీ సుధాకర్ రెడ్డి. ఒకసారి సాధనలో భాగంగా గోడకు చేతిని బలంగా కొట్టాను.
అప్పుడు నా చేతికి కలిగిన శారీరక బాధ కంటే మరుపు వలన మనసులో కలిగిన బాధ చాలా తీవ్రమైంది. అందువలన నేను విధించుకున్న శారీరక బాధను సహించగలిగాను అన్నారు మాస్టారు. నా సాధన అంతా బాబాను సర్వదా సర్వత్రా నా గుర్తింపులో ఉంచుకొనడమే. కరుణామయుడైన బాబా నన్ను కటాక్షించి నా గుర్తింపులో నిలిచియున్నారు అంటారు మాస్టర్ గారు. శ్రీ మహాత్ములు ముద్దుబిడ్డెడు 12వ అధ్యాయము సంపూర్ణం.